నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదం నెలకొంది. 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. జూన్ 6న తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. 12 రోజులు గడుస్తున్నా వందల మంది గాలిస్తున్నా ఆ చిన్నారి ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన జిల్లా ప్రజలను అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారి కోసం పోలీసులు, అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సుమారు 400 మందికి పైగా సిబ్బంది పగలనక రాత్రి అనక శోధిస్తున్నారు. ఈ ఆచూకీ ఎపిసోడ్ అంతా ఒక హై డ్రామాగా మారింది. థర్మల్ డ్రోన్లను కూడా ఉపయోగించి వెతుకుతున్నా ఎలాంటి ఆచూకీ దొరకకపోవడం గమనార్హం. ఈ కేసులో అనేక అనుమానాలు, మలుపులు చోటు చేసుకుంటున్నాయి. జ్ఞానేశ్వరి అదృశ్యం వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరిగింది? చిన్నారిని ఏదైనా వన్యప్రాణి ఎత్తుకెళ్లిందా లేక మరేదైనా జరిగిందా? ఇవే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. అధికారులు మాత్రం వన్యప్రాణి ఎత్తుకెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అటువంటి ఆధారాలు లభించలేదు. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో ఏదో ఒక ఆనవాళ్లు దొరుకుతాయి. ఇక్కడ అది జరగలేదు. కానీ జ్ఞానేశ్వరితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క మాత్రం జూన్ 9న ఇంటికి తిరిగొచ్చింది. ఆ తర్వాత నుండి ఆ కుక్క అప్పటి నుండి చాలా వింతగా ప్రవర్తించింది. సరిగ్గా 3 రోజుల తర్వాత అంటే జూన్ 13న ఆ కుక్క మరణించింది. ఆ కుక్క మృతితో కేసు మరింత క్లిష్టంగా మారింది. ఇది సహజ మరణమా లేక ఏదైనా కుట్ర ఉందా, విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుక్క మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల మధ్య సమన్వయ లోపం కారణంగానే పాప తప్పిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇది ఒక బాధ్యత రాహిత్యం అని చెప్పాలి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ప్రత్యేక దృష్టి సారించారు. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం ₹1,00,000 రివార్డును ప్రకటించింది. మరి ఈ రివార్డు ప్రకటనతోనైనా ఏదైనా సమాచారం బయటికి వస్తుందేమోనని అధికారులు ఆశిస్తున్నారు. ఇంతటి తీవ్రమైన ఘటనలో ప్రభుత్వ స్పందన, అధికారుల కృషి అభినందనీయం. కానీ ఫలితం మాత్రం ఇప్పటికీ శూన్యం. ప్రతి గంట ఆ చిన్నారికి చాలా కీలకంగా మారింది. సమాచారం ప్రకారం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులకు, ఇతర బృందాలకు సహకరిస్తున్నారు. చాలా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమ పిల్లలను బయట ఆడుకోవడానికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. కుక్క పోస్ట్ మార్టం నివేదిక ఈ కేసులో ఒక కీలక మలుపు తిప్పుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఒకవేళ అది విష ప్రయోగం అని తేలితే ఈ కేసులో ఇంకొక కోణం బయటపడింది. ఈ కేసులో ఇంకొక ముఖ్యమైన అంశం గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల భద్రతపై అవగాహన లోపం. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా ఆడుకోవడానికి పంపడం, వారిపై తగినంత నిఘా ఉంచకపోవడం వంటివి ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వన్యప్రాణుల సంచారంపై కూడా అటవీ శాఖ తగిన చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం తరపున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.